మూసీ నది పునర్జీవమే లక్ష్యంగా ముందడుగేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను రామ్కీ గ్రూప్తో కలిసి నిర్మించింది. ఈ ప్లాంట్ల నిర్వహణ కూడా రామ్కీ గ్రూప్కి అప్పచెప్పింది ప్రభుత్వం. నాగోల్లో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. రోజుకు 320 MLD నీళ్లను శుద్ధి చేస్తున్నామంటున్న రామ్కీ గ్రూప్ CFO NS రావుతో నరేందర్ ఫేస్ టు ఫేస్. మూసీ నది పునర్జీవన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేస్తుంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ కంపెనీలతో STPలను నిర్మిస్తుంది. మనం ప్రజెంట్ నాగోల్లో ఉన్నాము. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ STP సెంటర్. ఇక్కడ ఒకసారి ఎలా వర్క్ నడుస్తుంది, ఇక్కడ వాటర్ని ఎలా శుద్ధి చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ STP అంటున్నారు. అసలు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రా వాటర్ని ఎలా శుద్ధి చేస్తారు? ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాకుండా ఇండియాలో లార్జెస్ట్ అండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ప్రకారంగా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వన్ ఇన్ ద కంట్రీ. ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో దీన్ని ఇంటేక్ వెల్ అంటారండి. ఇక్కడికి కలుషితమైనటువంటి మురికి నీరు ఏదైతే ఆ కాలువ నుండి కానీ లేకపోతే మూసీ రివర్కు క్యాచ్మెంట్ ఏరియాస్, ఆ పాండ్స్ కలెక్షన్ ఉంది కదండి, అక్కడ నుండి పెద్ద పెద్ద పైప్స్ ద్వారా అక్కడ నుండి డైవర్ట్ చేయడం జరుగుతుంది. డైవర్ట్ చేసిన తర్వాత ఆ మురికి నీరు అంతా ఈ వెల్లో కలెక్ట్ చేయబడుతుంది అన్నట్టు. కలెక్ట్ చేసిన తర్వాత ది పంపింగ్ ద్వారా పంప్ దిస్ వన్ టు ది ట్రీట్మెంట్ ది చేంబర్స్ అండి. సో ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో దిస్ ఈజ్ ది ఇంటేక్ వెల్ అంటారు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. పర్ డే ఇక్కడ ఎన్ని MLDలు చేశారు సార్? So when we have got about 380 MLD, that is the million liters per day, that is the largest 320 million liters per day, that is the capacity. సో ఇందాక మీరు మాట్లాడుతూ MLDతో పాటు రా వాటర్ వచ్చిన తర్వాత వాటర్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పారు. దాని గురించి కూడా కొంచెం చెప్పండి. సో ఈ పూర్తిగా వాటర్ ట్రీట్ చేసిన తర్వాత ఏదైతే ట్రీట్ చేయబడినటువంటి వాటరు మనకి అగ్రికల్చర్కు యూస్ చేసుకోవచ్చు, హార్టికల్చర్కి. తర్వాత నీరు తాగడం కాకుండా, అంటే హ్యూమన్ కన్జంప్షన్ కాకుండా మిగతా అన్ని అవసరాలకు మనం ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చు అండి. దీంతో మనకు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం ఏంటి అంటే రియల్ టైంలో, అంటే మనం ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు తర్వాత మనం మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా కూడాను ఈ ఎంటైర్ వర్క్ ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. తర్వాత PLCs ఏం చేస్తాయంటే ప్రాసెస్ కంట్రోల్ చేస్తాయి. అంటే ది వాటర్ ఫ్లో, ది లోడ్, డైవర్షన్, లీకేజెస్ అవన్నీ కూడాను. ఏదైతే సెంట్రలైజ్డ్ SCADA యూనిట్ ఉందో అది సూపర్వైజెస్ ఎట్ వాట్ ప్లేసెస్ వాట్స్ హ్యాపెనింగ్. తర్వాత డేటా అక్విజిషన్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేస్తుంది. మనకు రియల్ టైంలో దీనికి సంబంధించిన పారామీటర్స్ అంతా కూడా మనకు కనబడతాయి. అదొకటే కాకుండా ఇట్ ఈస్ లింక్ టు ది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తర్వాత HMWSSB వాళ్ళు కూడాను దీన్ని వీక్షించవచ్చు రియల్ టైంలో. సరే, ఈ మూసీ వాటర్ అంటేనే అంటే వేస్టేజ్తో పాటు చాలా కెమికల్స్ కూడా ఉంటాయి. లైక్ ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, మనం ప్లాస్టిక్ కవర్లు కూడా దాంట్లోనే చాలామంది పడేస్తున్నారు. సో దాన్ని ముందే ఐడెంటిఫై చేసి వేరు చేస్తారా, లేదంటే దీంట్లోనే క్లీనింగ్ ప్రాసెస్లో సపరేట్ అవుతుందా? ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే మనకు ఎక్కడైతే మనం పైప్ లైన్స్ పెట్టి చేసి ఇక్కడ నుండి డైవర్ట్ చేస్తున్నామో అక్కడ స్క్రీనర్ ఒకటి ఉంటుందండి. అక్కడ లార్జ్ ఆబ్జెక్ట్స్ అక్కడ సెపరేట్ చేయబడతాయి. దాని తర్వాత వచ్చేటువంటిది అంతా కూడా మురికి నీరు, కాకపోతే చాలా కలుషితమైనటువంటి మురికి నీరు. అది వచ్చేసిన తర్వాత ఎక్కడైతే మనం ఇప్పుడు ఇక్కడ నిలబడ్డామో ఈ దిస్ పర్టికులర్ యూనిట్, ఇది ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారండి. ఈ ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్లో 6 mm కంటే ఎక్కువ ఉన్నటువంటిది సపరేట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి దెన్ ఇట్ విల్ గో టు ది గ్రిడ్ సపరేషన్ అంటారండి. అక్కడ ఏంటి అంటే 0.5 to 0.6 mm ఉన్నటువంటి ఏదైతే మలినాలు ఉంటాయో అవి వేరు చేయబడతాయి. దాని తర్వాత మిగతా వాటర్ ప్రీ ట్రీట్మెంట్ తర్వాత ఇట్ గోస్ టు ది SBR Module 1, Module 2 and Module 3. దట్స్ హౌ ఇట్ ఈస్ డన్. సో ఈ ప్లాంట్తో పాటు మరిన్ని ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా సార్ హైదరాబాద్లో, లేదంటే ఇక్కడితోనే క్లోజ్? లేదండి, ఇప్పుడు ఈ మూసీ రివర్కు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ప్యాకేజెస్ ఏదో ఉన్నాయో అది మనకు ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తున్నారు. మూసీ రివర్ అంతా కూడా కలుషిత రహితంగా చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అండర్టేక్ చేసిందో దాంట్లో దేర్ కుడ్ బి ఫ్యూ మోర్ బ్యాచెస్ దట్ మే కమ్ అప్ అండ్ దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. యాజ్ అన్ ఈక్వల్ టెండర్ ప్రాసెస్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ.
ఇది ఓవరాల్గా చూడవచ్చు ఇప్పటివరకు అయితే పర్ డే 320 MLD వాటర్ని ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు. మనం ఈ ప్లాంట్ కేవలం 15 ఎకరాల్లో మాత్రమే ఉంది. దీంతోపాటు కోకాపేటలో కూడా ఈ ప్లాంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ వాటర్ని డ్రింకింగ్ కోసం కాకుండా మిగతా అన్ని అగ్రికల్చర్ కావచ్చు, మిగతా వివిధ రకాలైతే వాడుకోవచ్చు అని చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.